నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన మాయా ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇది కేవలం ఒక మామూలు కథ కాదు సుమా. స్నేహం, ధైర్యం, అలాగే అందరూ కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించొచ్చు అని చెప్పే ఒక అందమైన ప్రయాణం. ఇంకెందుకు ఆలస్యం? ఆ అడవిలో దాగున్న గొప్ప విషయాలేంటో మనం కలిసికట్టుగా అన్వేషిద్దాం రండి. ఇక్కడో ఆసక్తికరమైన విషయముందండోయ్. ఒక చిన్న కోతి చేసిన అల్లరి ఏకంగా మొత్తం అడవి దశనే మార్చేసిందంటే మీరు నమ్ముతారా? అసలు ఊహించలేం కదా. అవును, కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న అల్లరి పనులే మనకు అతిపెద్ద పాఠాలను నేర్పుతాయి. ఇంతకీ ఆ కోతి ఏం చేసింది, ఆ తర్వాత ఆ అడవిలో అసలు ఏమైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? సుందరవనం అనే ఒక అద్భుతమైన అడవిలో. పేరుకు తగ్గట్టుగానే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. ఇక్కడ ప్రతి ఉదయమూ పక్షుల కిలకిలారావాలతో ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా మొదలవుతుంది. జంతువులు, పక్షులు అన్నీ కలిసిమెలిసి ఆడుకుంటూ ఒకే కుటుంబంలా ఎంతో సంతోషంగా జీవించే ఒక అందమైన ప్రదేశం ఈ సుందరవనం. మరి ఈ అడవిలో మనకు పరిచయం కాబోయే ఆ ముఖ్యమైన స్నేహితులెవరో చూద్దామా? ఈ అడవికి రాజు, ఎంతో హుందాగల సింహం సూర్య. అతనికి తోడుగా ఎంతో తెలివైన ఏనుగు గజరాజు, అలాగే ముద్దుగా ఉండే చిన్న కుందేలు చిట్టి. ఆ పక్కనే అందమైన చిలుక మీనా. వీరందరితో పాటు ఎప్పుడూ ఒకచోట నిలకడగా ఉండకుండా గెంతులేసే ఒక అల్లరి కోతి కూడా ఉంది. వాడి పేరే మోను. ఈ మోనుకి అల్లరి చేయడమంటే ఎక్కడలేని ఇష్టం. పెద్దలు చెప్పే మంచి మాటలను అస్సలు పట్టించుకోడు. ఒరే మోను, చెట్ల కొమ్మలు విరగొట్టకు, పక్షుల గుళ్ళు పడిపోతాయి అని పెద్దవాడైన గజరాజు ఎంత చెప్పినా సరే మోను ఏమాత్రం వినలేదు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదికి దూకుతూ కొమ్మలను విరగొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఊహించని విధంగా ఒక చిన్న పక్షికూడు కింద పడిపోయింది. ఆ క్షణం పరిస్థితి ఎంత భయానకంగా మారిందో తెలుసా? కింద పడిన ఆ గూడులో ఉన్న చిన్న చిన్న పిల్ల పక్షులు ప్రాణభయంతో వణికిపోతున్నాయి. అది చూసి మన చిలుక మీనాకు ఎక్కడలేని కోపమొచ్చేసింది. మోను, నీ అల్లరి వల్లే ఈ పక్షులు ప్రమాదంలో పడ్డాయి అని గట్టిగా మందలించింది. మీనా మాటల్లో ఉన్న ఆ కోపం, ఆ ఆవేదన విన్నాక మోనుకు తను ఎంత పెద్ద తప్పు చేశాడో, తన నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది. అవును, తను చేసిన ఆ పొరపాటుకు మోను నిజంగానే చాలా బాధపడ్డాడు. తన వల్ల ఇతరులకు ఎంత కష్టం వచ్చిందో గ్రహించి సిగ్గుతో తలదించుకుని సారీ అని తన స్నేహితులకు మెల్లిగా క్షమాపణ చెప్పాడు. ఇది మోను ప్రవర్తనలో వచ్చిన ఒక గొప్ప మార్పుకి నాంది అని చెప్పొచ్చు. తప్పు తెలుసుకుని క్షమాపణ అడగడమనేది ఎవరికైనా సరే ఒక మంచి లక్షణమే కదా. కాని ఆ అడవిలో ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రి వాతావరణం అకస్మాత్తుగా భయంకరంగా మారిపోయింది. ఎటు చూసినా మెరుపులు, ఉరుములతో కూడిన అతిపెద్ద తుఫాను అడవిని కమ్మేసింది. పరిస్థితి చూస్తుంటే చాలా ప్రమాదకరంగా మారుతోంది. వెంటనే సింహంరాజు సూర్య స్పందించి, అందరూ ప్రాణరక్షణ కోసం ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరుకోండి అని గట్టిగా ఆదేశించాడు. వాన ఎడతెగకుండా అత్యంత వేగంగా, భయంకరంగా కురుస్తోంది. అందరూ సురక్షితంగా వచ్చారో లేదో అని చూసుకుంటున్న ఆ తరుణంలో వమ్మో, చిన్న కుందేలు చిట్టి అక్కడ కనిపించలేదు. అందరిలో ఒక్కసారిగా భయం మొదలయింది. అంతలోనే ఆ తుఫాను హోరు మధ్య దూరంగా ఒక గుంతలోనించి సహాయం, దయచేసి ఎవరైనా సహాయం చెయ్యండి అని ఏడుస్తున్న చిట్టి స్వరం వినిపించింది. పాపం చిట్టి ఒక లోతైన బురదగుంతలో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ భయంకరమైన గాలివానలో ఆ గుంత దగ్గరకు వెళ్లడానికి నిజంగా ఎవ్వరూ సాహసించలేకపోతున్నారు. కాని అప్పుడే ఊహించని విధంగా మోను తన భయాన్ని పక్కన పెట్టి ఎంతో ధైర్యంగా ముందుకొచ్చాడు. మనం ఫ్రెండ్స్ కదా, నేను వెళ్తాను అంటూ వెంటనే ఒక పొడవైన తీగను తీసుకుని చెట్ల కొమ్మల మీదనుంచి వేగంగా వెళ్లి ఆ బురద గుంతలోకి తీగను అందించాడు. మోనులో దాగి ఉన్న నిజమైన ధైర్యం బయటపడిన క్షణమది. ఇక్కడ ఒక అద్భుతమైన ఐకమత్యాన్ని మనం గమనించాలి. మోను తీగను అందించగానే పైనుంచి సింహం, ఏనుగు, జింక ఇంకా మిగతా జంతువులన్నీ కలిసి ఆ తీగను పట్టుకుని తమ సర్వశక్తులు ఒడ్డి గట్టిగా లాగాయి. చూసారా, ఆ ఆపద సమయంలో అందరూ ఎలా ఒక్కటయ్యారా? ఆ ఉమ్మడి కృషితో ఆ చిన్న కుందేలు చిట్టి ఆ బురద గుంతనుంచి సురక్షితంగా బయటకు రాగలిగింది. ప్రాణాలతో బయటపడిన చిట్టి కళ్ళల్లో ఆనందభాష్పాలు వచ్చాయి.
థాంక్యూ మోనూ అని చిట్టి ఎంతో ప్రేమగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు మోనూ తన జీవితంలోనే ఒక అతి గొప్ప విషయాన్ని గ్రహించాడు. అదేంటంటే అల్లరి చేసి ఇతరులను ఇబ్బంది పెట్టడం కన్నా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన గొప్ప సంతోషాన్నిస్తుంది అని. ఈ చిన్న ఆలోచన మోనూ వ్యక్తిత్వాన్నే పూర్తిగా మార్చేసింది. తుఫాను తగ్గిపోయాక మరుసటి రోజు ఉదయం ఆకాశంలో ఇంద్రధనుస్సుతో చాలా ఆహ్లాదకరంగా మొదలైంది. అంతా బావుంది అనుకునే లోపే అకస్మాత్తుగా అడవిలో తీవ్రమైన కరువొచ్చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు ఎంతో సంతోషంగా ఉన్న ఉదయం, మరోవైపు ఏకంగా కరువు. అవును, అడవిలోని జంతువులకు ఏకైక ఆసరా అయినా ఆ చిన్న చెరువు పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పోయింది. దాహంతో గొంతులు ఎండిపోతున్న ఆ కష్ట సమయంలో కూడా వాళ్లు ఏమాత్రం ఆశ కోల్పోకుండా పరిష్కారం వెతకడం మొదలుపెట్టారు. కాకి, కాళీ, చిలుక, మీనా ఆకాశంలోకి ఎగిరి నీటికోసం 4 దిక్కులా వెతకసాగారు. అలా చాలా దూరం ప్రయాణించాక అదృష్టవశాత్తు ఒక అద్భుతమైన నదిని కనుగొన్నారు. కాని ఆ నది దగ్గరకు చేరుకునే దారి మొత్తం పెద్ద పెద్ద ముళ్లతో, భయంకరమైన కొమ్మలతో మూసుకుపోయింది. దారి మోసుకుపోయింది కదా అని వాళ్లు భయపడలేదు. ఇక్కడే వాళ్ల ఐకమత్యం ఎంత అద్భుతంగా పనిచేసిందో చూద్దాం. పనిని చక్కగా విభజించుకున్నారు. మొదటి అడుగుగా బరువైన ముళ్లను ఆ ఏనుగు తొలగిస్తే, రెండో అడుగుగా ఎంతో చురుకైన మన మోనుకోతి ముందుకెళ్ళి దారి ఎలా ఉందో పరిశీలించాడు. ఇక మూడో అడుగుగా చిన్న కుందేలు చిట్టి దారిలో అడ్డుగా ఉన్న చిన్న చిన్న రాళ్లను పక్కకు జరిపింది. అలా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేశారు. గజరాజు తనకున్న అమితమైన బలంతో ఆ కఠినమైన ముళ్ల పొదలను, పెద్ద పెద్ద కొమ్మలను ఎంత సులభంగా లాగేస్తూ దారి చేస్తున్నాడో, కింద గజరాజు దారిని క్లియర్ చేస్తుంటే పైనుంచి రంగురంగుల పక్షులు సరైన సురక్షితమైన మార్గాన్ని చూపిస్తూ వాళ్ల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రత్యేక నైపుణ్యం అద్భుతంగా ఉపయోగపడింది. చివరకు వారి కష్టం, పట్టుదల వలించాయి. కష్టమైన ఆ ముళ్లదారిని దాటుకుని జంతువులన్నీ ఆ స్వచ్ఛమైన నది దగ్గరకు చేరుకోగలిగాయి. ఆ నీటిని చూడగానే వాళ్ల కళ్లలో చెప్పలేనంత ఆనందం. వెచ్చని సూర్యరశ్మిలో అందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా దాహం తీరేలా ఆ చల్లని నీటిని కడుపునిండా తాగారు. కష్టపడి సాధించిన విజయానికి దొరికిన తీయని ప్రతిఫలమంటే ఇదే మరి. ప్రాణాళ్ళు నిలితే నీరు దొరికిన ఆనందంలో ఆ నది ఒడ్డున ఒక పెద్ద పండుగ వాతావరణమే నెలకొంది. మన సుందరవనం మళ్లీ కళకళలాడింది. అప్పుడు వాళ్ల నాయకుడు సింహంరాజు సూర్య గర్వంగా ఆ అడవి జంతువులందర్నీ ఉద్దేశించి ఇలా అన్నాడు: ఈరోజు మనం ఈ అద్భుతమైన విజయాన్ని సాధించామంటే దానికి కారణం మనమంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పోరాడటమే. ఇది మన ఇల్లు, మనందరి విజయం అని ఎంతో సంతోషంగా ప్రకటించాడు. ఈ అందమైన కథకు ఇంతకంటే అద్భుతమైన ముగింపు ఏముంటుంది చెప్పండి? ఐకమత్యంలోనే బలముంది. ఇతరులకు సహాయం చేసేవారే నిజమైన హీరోలు అని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. బలం ఒక్కరిదైతే అది చిన్నదే అవ్వచ్చు, కాని ఐక్యత అందరిదీ కలిస్తే అది మహాబలమవుతుంది. మోను ఒక సాధారణ అల్లరికోతి నుంచి అసలైన హీరోగా మారిన ఈ ప్రయాణం మనందరికీ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం కదా. మరి మనం కూడా మన నిజ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ హీరోల్లా మారుదామా? ఆలోచించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.